ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పనుల పురోగతి, భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలపై వారిపై సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సమీక్షలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి అన్నారు. మున్సిపల్ ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి మంచిర్యాల చౌరస్తా ప్రాంతాన్ని పరిశీలించారు. చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోతుందని, సమస్యపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం మర్పగడ గ్రామంలో ఎంపీటీసీ ఆంజనేయులు తన పదవీకాలం ముగియటంతో వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగి వారికి నూతన పాదరక్షలు తొడిగి వారిని సన్మానించారు. కరోనా కష్టకాలంలో కార్మికుల సేవలు మరవలేనివని, వారికి ఎన్ని సేవలు చేసినా తక్కువేనని ఎంపీటీసీ కొనియాడారు. చంద్రబాబు సీఎం అవగానే విదేశీ విద్యకు సంతకం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ హిందూపురం నుండి అమరావతి వరకు ముక్బుల్ జాన్ అనే ముస్లిం మహిళ స్కూటీ యాత్ర చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం విదేశీ విద్యను పట్టించుకోకపోవడంతో మక్బుల్ దీక్షలు, ధర్నాలు చేపట్టింది. అయినా కూడా గత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చంద్రబాబు విదేశీ విద్యను ప్రోత్సహించడంతో యాత్ర చేస్తున్నానని మక్బుల్ తెలిపింది. ఎస్ఐ శ్రీరాములు శ్రీను ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. అశ్వరావుపేట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాములు శ్రీను ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీను ఆత్మహత్యాయత్నానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద దళిత సంఘాలు నిరసన తెలిపాయి. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాప్తి చెందకుండా ప్రజలకు గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నామని నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో నిర్మల్ పోలీసుల ఐటీ బృందం సోషల్ మీడియాపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టిందన్నారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసుల దాష్టికం వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడిని పోలీసులు చితకబాదారు. రామ్సింగ్ అనే వ్యాపారి భార్య 2 నెలల క్రితం పక్కింటి వాళ్లతో గొడవ పడింది. అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. తన భార్య మృతికి పక్కింటి వాళ్లే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామ్సింగ్ను ఎస్ఐ సాయికృష్ణ, కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా కొట్టారు. గాయపడ్డ రామ్సింగ్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దస్తగిరమ్మ అనే మైనర్ బాలిక 2019లో తనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సుధాకర్ ఇంట్లో పనిచేసేది. ఇంట్లో ఎవరు లేని సమయంలో తనను శారీరకంగా వాడుకొని బెదిరించేవాడని దస్తగిరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో అతను ఎమ్మెల్యే కావడంతో భయపడి ఈ విషయం ఎవరికి చెప్పలేదని తెలిపింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుధాకర్ను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గంజాయి నివారణకు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్థానిక ఆసిఫ్ నగర్, హబీబ్ నగర్, కాంచన్బాగ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు జరిపాయని డిప్యూటీ కమిషనర్ సుధీంద్ర తెలిపారు. వారం రోజులుగా స్థానిక పోలీసులతో కలిసి చేసిన దాడులలో 155 కిలోల గంజాయిని పట్టుకున్నామన్నారు. మొత్తం 61 లక్షల విలువైన గంజాయిని సీజ్ చేశామని చెప్పారు. ఓమ్ని హాస్పిటల్లో బ్రెయిన్ సర్జరీ వికటించి యువకుడు మృతి చెందాడు. కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం ఔర్పల్లి గ్రామానికి చెందిన మహేష్ తలనొప్పి, తలపై కురుపులు ఉన్నాయని సిటీలోని ఆసుపత్రికి రాగా అక్కడ పేషెంట్ వివరాలు సేకరించిన ఓమ్ని హాస్పిటల్ డాక్టర్ అతడికి సర్జరీ చేస్తానని చెప్పారు. సర్జరీకి 3 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. సర్జరీ తర్వాత 1 లక్ష కట్టించుకొని పేషెంట్ చనిపోయినట్లు చెబుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఓమ్ని హాస్పిటల్ ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. తిరుపతి జిల్లా వేదాంతపురంలో వైసీపీ నేతల అవిలాల లోకనాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డిల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని బిల్డర్ శ్రీనివాసులు అన్నారు. 2 ఏళ్లుగా నకిలీ పత్రాలతో లోకనాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి తనను వేధిస్తున్నారని బిల్డర్ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వేదాంతపురంలో 54 సెంట్లలో బిల్డర్ 16 భవనాల నిర్మాణ పనులు చేపడుతుండగా లోకనాథ్, వాసుదేవరెడ్డిలు అడ్డుకున్నారు. ఇప్పటికే కోట్లు వెచ్చించామని మళ్లీ 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బిల్డర్ ఆవేదన వ్యక్తం చేశారు.